వెల్కమ్ బ్యాక్ టు హిమబిందు జ్యువెలర్స్. ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామని స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు గోల్డ్ జ్యువెలరీ కొంటారు, కాకపోతే ఈ 5 మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1, ప్రతి ఒక్కరు గోల్డ్ జ్యువెలరీ కొంటారు, కాకపోతే ఎవరు హాల్ మార్క్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోరు. ఏ షాప్ వాళ్ళు కూడా మీకు చెప్పరు హాల్ మార్క్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. సో ఈ హాల్ మార్క్ అనేది ఇలా ఉంటుంది. ఇది మన యొక్క జ్యువెలరీ ప్యూరిటీని తెలియజేస్తుంది. 22 క్యారెట్ 18 క్యారెట్ అనేది. మిస్టేక్ నెంబర్ 2, సెకండ్ మిస్టేక్, ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ రేట్ ఎంత అని మాత్రమే అడుగుతారు. గోల్డ్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడైనా సేమే ఉంటుంది, బట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేది వేస్టేజ్లో మాత్రమే. సేమ్ ప్రోడక్ట్ మన దగ్గర 10,000 అవుతే పక్క షాప్లో 30,000 అయ్యే అవకాశం ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది హ్యూజ్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు గోల్డ్ జ్యువెలరీ కొన్నా వేస్టేజ్ కంపేర్ చేయాలి ఫస్ట్. మిస్టేక్ నెంబర్ 3, చాలామంది జ్యువెలరీ చూసి డిజైన్స్ నచ్చి హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ వెయిట్ అనేది ఎవరు కూడా చెక్ చేసుకోరు. జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు వెయిట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మిస్టేక్ నెంబర్ 4, అదే వెయిట్ మీకు బిల్ మీద ప్రింట్ అయిందో లేదని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మిస్టేక్ నెంబర్ 5, బిల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఫ్యూచర్ ఎక్స్చేంజ్కి కానీ రిటర్న్కి కానీ ప్రతి ఒక్కటి కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో బిల్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు బిల్ విషయంలో. ప్రతి ఒక్కరు ప్రైస్ కంపేర్ చేస్తారు, క్వాలిటీ కంపేర్ చేయరు. డిజైన్స్ కంపేర్ చేస్తారు కానీ ప్యూరిటీ అనేది కంపేర్ చేయరు. సర్వీస్ కంపేర్ చేయరు. అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుందని కూడా ఎవరు కూడా ఆలోచించరు. గోల్డ్ పర్చేస్ చేయడం అంటే జస్ట్ ప్రోడక్ట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. మనకి షాప్ వాళ్ళకున్న రిలేషన్షిప్ అనేది మనకి అక్కడే అర్థమవుతుంది. ఈ 5 పాయింట్స్ అనేది మీరు తెలుసుకుంటే ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. సో నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గోల్డ్ అమ్మటమే కాదు, ఒక కస్టమర్ యొక్క ట్రస్ట్ని ఏం చేయాలన్నదే మా టార్గెట్.